ఓకే, సో తర్వాత మనకి డ్రా మెనూలోకి వెళ్ళి ఆర్క్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్ట్ అండ్ యాంగిల్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్ట్ పాయింట్ తీసుకోవాలి, తర్వాత ఎండ్ పాయింట్ తీసుకోవాలి. ఓవరాల్ యాంగిల్ ఎంత ఇవ్వాలి? ఇది ఓవరాల్ యాంగిల్ కావాలంటే 180 degrees ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 degrees అని ఇస్తే నాకు ఇలా వస్తుంది అనమాట. అంటే అది డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ యొక్క ఆప్షన్, దాన్ని బట్టి మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ట్ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్, ఆ తర్వాత డైరెక్షన్ అడుగుతుంది. డైరెక్షన్ అంటే మనం అయితే ఈ డైరెక్షన్ ఇవ్వాలి, లేదు అంటే డౌన్ డైరెక్షన్లో మనం ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఒక ఆర్క్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, రేడియస్ అని మనకు ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ రేడియస్ అనేది మనం క్లిక్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అది స్టార్ట్ పాయింట్ ఇక్కడ మనం ఇలా తీసుకొని దీన్ని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ ఆర్క్లోకి వచ్చి ఇక్కడ సెంటర్, స్టార్ట్, ఎండ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఏమి ఇవ్వాలి? మనం ఒక స్టార్ట్ పాయింట్ ఇవ్వాలి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఆర్క్లో సెంటర్, స్టార్ట్, యాంగిల్ అంటే సో దిస్ ఈజ్ మై సెంటర్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై స్టార్ట్ పాయింట్, యాంగిల్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 30 degrees ఇచ్చాను అనుకోండి. సో 30 degrees వరకు నాకు ఆర్క్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్క్లోకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనకి సెంటరు, స్టార్ట్, లెంత్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటర్ పాయింట్, ఒక స్టార్ట్ పాయింట్, అలాగే లెంత్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 80 ఇచ్చాను అనుకోండి. నాకు ఎంత డిస్టెన్స్ వరకు అయితే నేను ఇస్తాను సో అంతవరకు నాకు ఆర్క్ అనేది మనకి క్రియేట్ అయ్యి చూపిస్తారన్నమాట. ఓకే, సో ఇది అబౌట్ ఆర్క్ గురించి. ఓకే, సో దీని తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ కమాండ్ అని ఉంటుంది. సర్కిల్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటంటే సి. సో ఇక్కడ సి అనేది చెప్పి ఎంటర్ కొడితే సో ఫస్ట్ నాకు ఏమడుగుతుందంటే స్పెసిఫై సెంటర్ పాయింట్ ఫర్ ద సర్కిల్ అని అడుగుతుంది. సో ఫస్ట్ నేను ఒక సెంటర్ పాయింట్ ఇవ్వాలి. ఆ తర్వాత నాకు ఏమడుగుతుందంటే స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్ అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సర్కిల్ తాలూకా రేడియస్ నేను ఇక్కడ 60 ఇస్తాను. సో అప్పుడు నాకేమవుతుందంటే 60 రేడియస్లో ఒక సర్కిల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేను
సి అని చెప్పి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఏమడుతుందంటే స్పెసిఫై సెంటర్ ఫర్ అంటే సెంటర్ పాయింట్ ఫర్ సర్కిల్ అడుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రేడియస్ అడుగుతుంది. సో రేడియస్ కాకుండా ఈసారి ఏం చేస్తానంటే నేను డి అని చెప్తాను. సో డి అంటే ఏంటంటే డయామీటర్. సో నాకు ఇక్కడ నేను 90 డయామీటర్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇలాగ ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ సి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2p అని ఇస్తాను. సో 2p అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, ఇక్కడ ఇస్తాను. సెకండ్ పాయింట్ అడుగుతుంది, ఇక్కడ ఇచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ ఒక సర్కిల్ అనేది నాకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అయితే దాని తర్వాత మనకి ఇందులో సర్కిల్ అని చెప్పి 3p అని ఇస్తాను. 3p అంటే 3 పాయింట్. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక సర్కిల్ అనేది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డ్రా మెనూలో సర్కిల్లో tan రేడియస్ అంటే ఫస్ట్ టాంజెంట్ పాయింట్, సెకండ్ టాంజెంట్ పాయింట్, థర్డ్ టాంజెంట్ పాయింట్ ఇస్తే రేడియస్ అనేది ఫస్ట్ నుండి ఈ డిస్టెన్స్ ఇస్తే అది ఎంత డిస్టెన్స్ ఉందో అంతవరకు నాకు ఇక్కడ ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా డైరెక్ట్గా మనం యాంగిల్ కూడా ఇచ్చుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్కి వచ్చేస్తే డ్రాలోకి వచ్చి సర్కిల్లో ఇక్కడ నాకు tan అని ఉంటుంది. అంటే ఫస్ట్ టాంజెంట్ పాయింట్, సెకండ్ టాంజెంట్ పాయింట్ అండ్ థర్డ్ టాంజెంట్ పాయింట్ ఇవ్వడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు సర్కిల్ కమాండ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే.